గుడ్ మార్నింగ్ క్యూటీస్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నా దగ్గర మైక్ లేదు. మైక్ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా మాట్లాడదాం, ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఇంకా ఫైనల్గా ఈరోజు మేమైతే అలసందల గారెలు చేసేస్తున్నాము. ఎలా చేయాలో చూపిస్తారండి. ఇదైతే ఓవర్ నైట్ అయితే నానబెట్టేసుకోవాలి. చాలా బాగా నానబెట్టేసుకోవాలి. ఇలా అయితే మేము నానబెట్టుకున్నాం అనమాట. ఇంకా మా జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మేము కొంచెం క్వాంటిటీ ఎక్కువే తీసుకున్నాము. ఇంకా ఇలా తీసుకున్న తర్వాత మిక్సీలో వేసేస్తున్నాం అనమాట. ఎంతకు ఇంతమంది ఉన్నారా మీ ఫ్యామిలీలో అంటే, అవునండి, మేము చాలామంది ఫ్యామిలీ ఉన్నాం. ఇంకా మాది జాయింట్ ఫ్యామిలీ, పిల్లలు పెద్దవాళ్ళందరూ ఉంటాం కాబట్టి ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నాము. ఇంకా మిక్సీ అయితే పట్టేసుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే మేము పక్కన చట్నీకి పోపు వేసుకుంటున్నాం, ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాము. కొంచెం ఆయిల్ హీట్ అయ్యేంత వరకు మిగతా ప్రాసెస్ అన్నీ నేను చేసిస్తున్నాం అనమాట. ఇక్కడైతే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు తురుము అవన్నీ కొంచెం కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడైతే చట్నీ పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. ఫైనల్గా ఇలా అయితే వచ్చింది. టేస్ట్ అయితే బాగుంది, చూడ్డానికి కూడా చాలా లుక్ వచ్చింది. ఇంకా దీనికంటారా కొంచెం మనకు తగినంత సాల్ట్ వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఇంకా బాగా కలిపేసుకొని ఇంకా మనం గారెలు చేసుకోవడమే అనమాట. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకోవాలి. అక్క ఏంటక్క నువ్వు పదే పదే అదే మాట్లాడుతున్నావు, మాట్లాడిందే మాట్లాడుతున్నావు అంటే, వినండిరా బాబు, ఫస్ట్ మీరు వినండి నా ప్రాసెస్. ఈ యొక్క ప్రాసెస్ ఎలా ఉండిద్దో చూడండి. నేను కూడా ఫస్ట్ టైమే కదా ట్రై చేస్తుంది కాబట్టి కొంచెం తడబాటు ఉండిద్ది ఎలా మాట్లాడాలనేది. అడ్జస్ట్ అవ్వండి అబ్బా. ఇలా అయితే ఫైనల్గా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంక నెక్స్ట్ మనం గారెల ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక ఆయిల్ కవర్ మీద కొంచెం వాటర్ తడుపుకొని ఇంక ఇలా గారెలు ఎలా చేసుకోవాలో అలా హోల్ పెట్టుకోవాలన్నమాట. ఇంకా అదైతే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఇటు చూడండి ఎలా, అసలు చాలా టేస్టీగా ఉంది. అలసందలు ఇవైతే చాలా టేస్టీగా ఉందన్నమాట. మీరు ఇలా అలసందలు గారెలు అయితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా తింటే కూడా కామెంట్ చేయండి. ఈ అక్క మీకు అన్ని రెసిపీస్ చెప్పిద్దనమాట. ఏమేమి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇలా అయితే రెడ్ కలర్లో రావాలి, ప్యూర్ గోల్డెన్ కలర్లో రావాలి. చాలా టేస్టీగా ఉంది. ఇంకా మళ్ళీ ఇంకో వాయి అయితే వేసేస్తున్నాం అనమాట. ఇలా అయితే వేసేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మేము అన్నీ చేసిన తర్వాత ఇలా వచ్చింది. మేము అన్నీ కాదులే అండి, కొన్ని కొన్ని ఇలా వచ్చిందనమాట. ఇలా చేసేసుకుంటాం. మీరేమంటారు? మళ్ళీ ఇలా అయితే చేసేస్తున్నాను అనమాట. అడ్జస్ట్ అవ్వండి అబ్బా. నా వాయిస్ రీసౌండ్ వస్తే కొంచెం క్లోజ్డ్ రూమ్లోకి వచ్చాను, అలా అయితే అందుకని వస్తుంది. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను. నా ప్లేటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్గా ఇదైతే అయిపోయింది. మార్నింగ్ టిఫిన్గా ఇలా అయిపోయింది. ఇంకా మళ్ళీ నైట్ మేము ఏం చేసామంటే జొన్న రొట్టెలు చేసామంట. అది కాదు, చేసాము. కొంచెం తెలుగు ప్రాబ్లం అర్థం చేసుకోండి. మేము జొన్న రొట్టెలు నేను క్లాత్ మీద చూపించింది ఒకటి, ఇదైతే ప్యూరు పిండి, పొడి పిండితో, అదే జొన్న పిండితో చేసామన్నమాట. పిండితో చేసాము. ఇంకా ఫైనల్గా హాట్ వాటర్ కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. మన నచ్చిన క్వాంటిటీలో కలుపుకొని ఇలా ఉంచుకోవాలన్నమాట. మేమైతే ఇలా కలుపుకుంటాము. జొన్న రొట్టెలు ఇలా చేసుకుంటాము. మీ విధానంలో ఎలా చేసుకుంటారో కొంచెం కామెంట్ చేయండి అబ్బా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా పెనం వేసి హీట్ చేసుకోవాలన్నమాట. ఇది పొడి పిండి మీద ఇలా వస్తుంది. నేను ఒక్కటే మాట చెప్తాను, పొడి పిండి మీద చేసేటప్పుడు కొంచెం థిక్గానే వచ్చిద్ది, మందంగా వచ్చిద్ది, పల్చగా అయితే రాదు. మీరే చూడండి. ఇక్కడ ఇలా అయితే చాలా స్మూత్గా చేసేస్తున్నాం అనమాట. అది చూడండి, ఇలాగే చేసుకోవాలి. పొడి పిండి మీద చాలా స్పీడ్గా అయిపోతుంది. ఇంకా అందులో
చేసే వాళ్ళైతే ఇంకా స్పీడ్గా చేస్తారనమాట. ఇక్కడ మేము కూడా చాలా స్పీడ్గానే చేసాము. ఏంటగా ఏదో సోది చెప్తున్నావు అని అనుకోకండి రా బాబు. ఇదైతే నాకు వచ్చిన వేలో చెప్తున్నాను, చూపిస్తున్నాను. కొంచెం హోల్ పడింది. మేము మళ్ళీ అదే పిండితో అలా అలా కలుపుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసాము. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మా రొట్టె. మీరేమంటారు? బాగుందా? ఇంక మేమైతే పెనం మీద వేసిస్తున్నాం అనమాట. ఎలా వేస్తున్నానో చూడండి. ఆ చేతి మీద తీసుకొని పెనం మీద వేసేయాలి. ఇంక ఇలా అయితే అయిపోయింది. అది కొంచెం కాలిన తర్వాత మనం వేసిన తర్వాత పొడిపిండి ఉండిద్ది కదా, దాని మీద కొంచెము వాటర్ అయితే ఇలా అల్లుకోవాలి. అల్లితే ఆ పొడిపిండి అనేది మొత్తం పోతుందన్నమాట. పిండి పిండిగా కనిపించదు. మళ్ళీ ఇదిగో కొంచెం కొంచెం అయిపోయిన తర్వాత ఇలా తీసేయాలన్నమాట. మనము తీసి మేము తొందరగా చేసేయాలని 2 పెనం పెట్టామన్నమాట. అటు దోశ పెనము, ఇటేమో